ద్వారా 7 అంశాలు ఉన్నాయండి దీనిలోని. ఆ అంశాల కొరకు ఒక్కొక్కటిగా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నానండి. మొట్టమొదటిగా గనక మొదటి 6 వచనాలను గనక మనం జాగ్రత్తగా పరిశీలనగా గమనిస్తే గనక అక్కడ దేవుడు పులియని రొట్టెల పండగ కొరకు మొదటగా అక్కడ రాయబడి ఉందండి. పులియని రొట్టెల పండగ, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే దానికోసం పస్కా పండగ అని యూదులకి చాలా ప్రాముఖ్యమైన పండగ అండి అది. ఆ యొక్క ప్రాముఖ్యమైన పండగలో దాన్ని పాస్ ఓవర్ అని కూడా అంటారు. అది ఎలాంటి సందర్భంలో చేసిందంటే అక్కడ ఉన్న ఎప్పుడైతే ఐగుప్తు ప్రాంతంలో వీరంతా కూడా దాసులుగా ఎప్పుడైతే ఉండిపోయారో ఆ దాస్య గృహంలో నుంచి దేవుడు మోషేని వారి యొద్దకు పంపించి అక్కడి నుంచి వారిని బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆ యొక్క చివరిలో దేవుడు చేసిన పని ఏంటంటే ఎవరైతే ఆ యొక్క ప్రాంతంలో జ్యేష్ఠుడిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపడానికి మరణదూతను పంపించినప్పుడు ఆ మరణదూత ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలని వారి యొక్క గృహాలని దాటిపోవడం కోసం దేవుడు వారందరికి ఒక మాట చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, మీరు ఏం చేస్తారంటే ఒక గొర్రె పిల్లని వధించి దాని యొక్క రక్తాన్ని మీ గుమ్మములకు రాయండి. అలా చేసినప్పుడు మరణదూత మిమ్మల్ని దాటిపోతాడు అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేశారు. ఆ విధంగా వారి యొక్క కుటుంబంలో జ్యేష్ఠులను వాళ్ళు రక్షించుకోగలిగారు. కానీ ఐగుప్తులో ఉన్న ఆ యొక్క వారికి తెలియదు కాబట్టి వారి యొక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా మొదటి జ్యేష్ఠమైన కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వధించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. దానికి గుర్తుగా వారి యొక్క పస్కా పండగ జరిగించుకుంటూ ఉంటారు. దాన్ని పాస్ ఓవర్, దాటిపోవుట అని కూడా అంటారండి వాళ్ళు. ఆ విధంగా ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని కూడా దేవుడు తన మహాకృప ద్వారా ఆ యొక్క చివరి అంకం గడిపించిన తర్వాత వారందరినీ బయట తీసుకొచ్చాడు. ఆ విధంగా వాళ్ళని రక్షించాడు అనమాట. నేటి దినాల్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ పస్కా క్రైస్తవులను మనం ఎందుకు చేసుకోవాలి ఎలాగా అని అంటే గనక ఆనాడు వారు ఆ యొక్క గొర్రె పిల్లని వధిస్తే ఆ యొక్క గొర్రె పిల్ల రక్తం ద్వారా కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారే తానే పస్కా బలి పశువుగా తను తాను అప్పగించుకుని ఆయన తనను తానే మన కొరకు ఆ సిలువకు అప్పగించుకునటం ద్వారా ఆ రక్తమును కార్చడం ద్వారా మనందరికీ కూడా పాపంపై జయ జీవితాన్ని అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, మన అప్పటి వరకు చేసిన పాపములన్నింటినీ కొట్టివేసి మనకి ఏ శిక్ష లేకుండా, ఏ శిక్ష విధియు మన మీదకి రాకుండా మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి వాటి నుంచి తప్పించారండి. ఆ విధంగా మనం రక్షణలోనికి వచ్చాం. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మనల్ని కూడా ఆ యొక్క మరణదూత మనల్ని మరణించనివ్వకుండా ఆయన యొక్క రక్తము ద్వారా మనం కడగబడి ఆయన రక్తంలో మన యొక్క పాపములన్నీ క్షమించబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడినాం. అందుకే మనకి మరణం పైన జయం లేదండి. మనం మరణించినను మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఈ లోకయాత్ర మనం ముగిస్తే గనక మనకి రెండవ మరణం లేదు. మన యేసు ప్రభు వారితో పరలోక రాజ్యంలో నిత్యము ఉంటాము అనేది మనకు కలిగి ఉన్న నిరీక్షణ అండి. అదే పస్కా ఆనాడు వారికి, ఈ రోజు మనకి కూడా అదే పండగ జరిగే క్రమంలో అక్కడ ఉన్నప్పుడు ఆనాడు యేసు ప్రభు వారు అక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే ఆ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా దేవుడు కాంగ్రిగేట్ అవ్వాలి, వారందరితో కలిసి భోజనం చేయాలి, వారితో ఈ యొక్క పస్కా జరుపుకోవాలి అని ఆలోచించడానికి ముందు ఒక విషయం జరిగిందండి. అక్కడ ఉన్న వారంతా కూడా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా సరే యేసు ప్రభు వారిని పట్టుకోవాలి, ఆయన ఏ విధంగా అయినా సరే చంపాలి అని అక్కడ ఉన్న శాస్త్రులు వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ మాట కూడా రాయబడిందండి. చూడండి 2వ వచనంలో, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడరు కనుక ఆయన ఎలాగూ చంపుదమా అని ఆయన కొరకు వెతుకుచూ ఉన్నారంట. అలా వెతుకుతున్న క్రమంలో వారికి ఒక వ్యక్తి కనిపించాడండి. అతనే ఇస్కరియోతు యూద. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేటి దినాల్లో కూడా ఎంతో అద్భుతంగా పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు తన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ తన సంఘాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నప్పుడు సాతాను కొన్నిసార్లు కొందరి ద్వారా కొన్ని విషయాలు జరిగిస్తూ ఉంటాడండి. చక్కగా అంత బాగుంది, అంత చక్కగా జరుగుతున్నప్పుడు అనుకోని సంఘటనలు కొందరు వ్యక్తుల ద్వారా జరుగుతూ ఉంటాయి. మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటది. కొన్నిసార్లు మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తమునకు మనం అప్పగించుకోకుండా ఏమైనా లోకాన్ని, లోక సంబంధమైన వాటిని మనలో ఉండనిస్తే గనక సాతానుడు వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క ఇస్కరియోతు యూద యేసు ప్రభు వారి శిష్యుడిగా ఉంటున్నాడు, ఆయన్ని వెంబడిస్తున్నాడు, ఆయనతో పాటునే ఉంటున్నాడు. కానీ అతనికి ఒక ఆశ ఉందండి. అతనికి ఒక ఆలోచన ఎల్లప్పుడూ ఉండదు. ఏంటంటే డబ్బు మీద మమకారం కలిగి ఉండేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నువ్వు దేవునికి, సిరికి
రెండింటికి ఒకేసారి దాసుడిగా ఉండలేవని. మన జీవితంలో ఇద్దరు యజమానులు ఒకేసారి సేవించలేమండి. అదే దేవుని వాక్యం కూడా చెప్తుంది. కానీ ఈ వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఈ యొక్క డబ్బు ఆశ అనేది కూడా అతనిలో ఎక్కువగా ఉంది. అందుకని అతడు ఆ యొక్క శాస్త్రులకి వాళ్ళందరికీ కూడా ప్రధాన యాజకులకి అమ్ముడైపోయాడు. కొన్ని నాణ్యాలకి ఆయన అమ్మేయాలి అతను ఆలోచన కలిగి దానికి ఒప్పుకున్నాడు. అందుకే వారు కూడా ఆ యొక్క సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ద్రవ్యం ఇచ్చి ఏ విధంగా అయినా సరే మాకు యేసు ప్రభువాన్ని పట్టించు అని వారు అడిగినప్పుడు దానికి అతను సమ్మతించాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి జాగ్రత్త. మనం ఏదైనా ఒక బలహీనత కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఆ బలహీనతలో సాతాను మనల్ని పట్టుకుంటాడండి. పట్టుకోవడం మాత్రమే కాదు, దేవుడి నుంచి మనం దూరం చేసేస్తాడు. కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని అమ్ముకునే విధంగా చేస్తాడు. మీరు ఏ సాక్ష్యంతో దేవుని చేత పట్టబడ్డారో, దేవుని కొరకు జీవిస్తాను అని చెప్పి ఆయనకి మాట ఇచ్చారో, మీరు ఏదైనా బలహీనత కలిగి ఉన్నట్లయితే ఆ బలహీనత నుండి దేవుని నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉందండి. కాబట్టి ప్రతి దినము కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఉదయం లేచిన వెంటనే దేవుడి సన్నిధిలో ఆ దినమంతటి కొరకు అప్పగించుకోవాలి. మనం దినమును కంప్లీట్ చేసేటప్పుడు కూడా, ఆ దినాన్ని క్లోజ్ చేసేటప్పుడు కూడా, ఆ దినమంతటి కొరకు ఏదైనా బలహీనత కానీ, ఏదైనా పాపమునకు కానీ, ఏదన్నా విషయంలో సాతానికి కనుక ఛాన్స్ ఇచ్చినట్లయితే వాటి విషయంలో తప్పకుండా పశ్చాత్తాపడాలండి. వాటి విషయాన్ని ఏనాటికి ఆనాటికి చాలును అని దేవుడు సెలవిచ్చినట్లుగా ఆనాడు అప్పగించడం ద్వారా, ఆనాడు దేవుని చేతులకు అప్పగించుకోవడం ద్వారా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ విషయం మర్చిపోద్దండి. ఆ విధంగా యోధా మాత్రం చేయలేదండి. వారితో కలిసిపోయాడు. వారితో కలిసి వారి యొక్క గురువు గారైన యేసు ప్రభు వారిని అప్పగించడానికి సిద్ధపరచబడ్డాడు. అలా జరుగుతున్న క్రమంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ వెళ్ళండి, మీరు వెళ్ళి మీ అందరితో కలిసి నేను పస్కా జరుపుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నా కొరకు ఆ యొక్క ప్రభు బలని పస్కా భోజనాన్ని మీరు సిద్ధపరచండి అని చెప్పినప్పుడు వారంతా శిష్యులంతా కూడా వెళ్ళి ఆ యొక్క భోజనాన్ని సిద్ధపరచడం కోసం, మీరు చూస్తే ఈ యొక్క 22వ అధ్యాయం 7వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయండి. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎలాంటి చోట సిద్ధపరచాలి అన్న దానికోసం చెప్తున్నప్పుడు అంటారు యేసు ప్రభు వారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోటకు మీరు వెళ్ళి అక్కడ ఉన్న వారిని అడగండి, మా యొక్క ఎవరైతే ఉన్నారో మా యొక్క బోధకుడు అడుగుతున్నాడు ఆ పస్కా భోజనం చేయడానికి స్థలం ఎక్కడ అని చెప్పి అడగమన్నాడు అన్నప్పుడు వారు దాని కొరకు సిద్ధపాటు చేసిన స్థలాన్ని ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తామండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో పాటు కలిసి ఆయన భోజనం చేస్తూ ఉన్నారు. ఆయన చివరగా వాళ్ళందరితో పాటు తన శిష్యులందరితో కలిసి చేసిన చివరి రాత్రి భోజనం మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. చివరి రాత్రి భోజనం అని చదువుతుంటాం కదా, అది ఆయన వాళ్ళందరితో కలిసి చేసిన చివరి రాత్రి భోజనం. ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు తన శిష్యులతో విస్తరించి మాట్లాడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు తెలిసినప్పుడు కొన్నిసార్లు మనకి ఏమేమి చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో ఒక ఆలోచన వస్తుందండి. మీరు ఆలోచన చేయండి, ఒకవేళ దేవుడు ఎవరితో అయినా సరే నా కుమారుడా నా కుమార్తె నేను కనుక తీసుకోవాలనుకుంటున్నాను అని ఎవరితో దేవుడు చెప్తే కనుక వాళ్ళకి అనేక మంది జ్ఞాపకం వస్తారు. ఎస్పెషల్ తన కుటుంబం జ్ఞాపకం వస్తుంది. వాళ్ళతో ఏమేమి చెప్పాలో ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలని వాటికి తప్పకుండా చెప్తారు. యేసు ప్రభు వారికి ముందే తెలుసండి ఆయన త్వరలో శిలువ మరణానికి అప్పగించబడుతున్నారని చెప్పి. కాబట్టి తన శిష్యులతో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేయడానికి ఆ యొక్క క్రమంలో వారితో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నారండి. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం మనం. ఆయన 15వ వచనం చదువుతున్నానండి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కా భుజింపవాలని మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచూ ఉన్నాను. వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకున్నాడు. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన యొక్క రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని వారితో చెప్పాను. మనం కూడా ప్రతిసారి కూడా ఆయనతో కలిసి భోజనం చేస్తామండి. ఆయనతో కలిసి మనం ద్రాక్షరసం పానం చేస్తాం. ఆ సమయంలో దాన్ని ఆయన చేసిన యాగమును, బలియాగమును జ్ఞాపకం చేసుకోవడం కోసం వాటిని చేస్తూ ఉంటామండి. వాటిని చేయడం మాత్రమే కాదు, ఆ యొక్క చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంలో తెలియచేయాలనుకుంటున్నానండి. ఏంటంటే, ఆ యొక్క తిని త్రాగే విషయంలో కూడా దేవుడు చెప్తున్న ఒక మాటను మనం ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏమనంటే,
కేవలము తిని త్రాగి అలా వదిలిపెట్టేసే వారుగా మాత్రం ఉండడానికి వీల్లేదండి. చూడండి, ఆ విషయం కోసం ఇంకొంచెం స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నానండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మనం ఆ యొక్క శరీరం ఎందుకు తినాలంటే గనక, ఎందుకు మనం ఆ యొక్క రొట్టెను తినాలంటే ఆయన చేసిన యాగమును బలియాగమును జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయాలండి. రెండవది, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. చాలా మంది అనుకుంటారు కేవలము ఏదైనా సరే వారి జీవితంలో రొట్టె తిని త్రాగము చాలా మంచిది, చాలా సంతోషం. కానీ దేవుని వాక్యం ప్రకటించడం కావచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో సువార్త ప్రకటించడం కావచ్చు, అది దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత అనుకుంటామండి. సువార్త ప్రకటించడము, సువార్త చెప్పడము అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఇక్కడ దేవుడు వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నమాట. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరచాలి. మీరు చెప్పాలి. అది ఓన్లీ దేవుడు సువార్థికులకు మాత్రం ఇచ్చింది కాదండి, లేకపోతే సంఘ కాపరులకు మాత్రం ఇచ్చింది కాదండి, అపోస్తులకు మాత్రం ఇచ్చింది కాదండి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఆయనతో కలిసి భోజనం చేస్తున్న, ఆయనతో కలిసి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే దీని విషయమే రేపటి దినాన దేవుడు మన అందరినీ లెక్కడకపోతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుని వాక్యం చదువుతున్నాం కదండి, ధ్యానిస్తున్నాం కదండి. ఆ మాటకి తగినట్లుగా మనం జీవించామా లేదా రేపటి దినాన దేవుడు అడుగుతాడు. అది లేదండి సువార్థికులకి ఇచ్చారు కదా, లేదు, మీరు ఆయనతో కలిసి భోజనం చేస్తే, ఆయనతో కలిసి మీరు రక్తంగా ఆ యొక్క ద్రాక్షరసాన్ని పానం చేస్తే మీరు కూడా రేపటి దినాన్ని లెక్క చెప్పవలసిన వారే. ఈ విషయం మర్చిపోద్దండి. అందుకే చదివించిన ఈ మాట మరొకసారి. ఆయన మరణమును ప్రచురపరుచుదురు. మీరు చెప్పవలసిన బాధ్యత మీ ముందు చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదండి. వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు చెప్తున్న మాట అంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే మీరు ఉంటున్నారో అక్కడే మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి చెప్పండి. మీ బంధువులతో పంచుకోండి, మీ స్నేహితులతో పంచుకోండి. తప్పకుండా మీరు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని, ఆయన మరణ పునరుద్ధానమును తప్పకుండా మీరు చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఏ ఒక్కరు మర్చిపోద్దండి. అందుకే ఈ మాటలు చదివించాను. దేవుడు చెప్పాడు ఆ సమయంలో వారితో ఏమనంటే, మీరు వెళ్ళండి, పస్కా మనందరం కలిసి చేయబోతున్నాం కాబట్టి దాన్ని పంచుకుందాం అన్నప్పుడు వారందరూ కూడా ప్రభురాత్రి భోజనం సిద్ధపరచబడ్డారండి. వారందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కనుక మనం చూస్తున్నట్లయితే 24వ వచనం నుంచి 34వ వచనాలు మనం చూస్తే కనుక అది అయిపోయిన తర్వాత తన శిష్యుల మధ్యలో కొంత వివాదం వచ్చిందండి. ఏం వివాదం వచ్చిందంటే, వారు ఒకరి మీద ఎవరు అధికారిగా ఉండాలి, ఎవరు మనలో గొప్పవారిగా ఉన్నారు, ఎవరు మనలో గొప్పవాడు అనే ఆలోచన వచ్చిందండి. మీకు విషయం చెప్పమంటారా? ఈ రోజు యుద్ధాలు జరుగుతున్నాయి కదా. యుద్ధాలు జరగడానికి ఒక కారణం ఏంటంటే, అసలు కారణం ఒకటేంటంటే, వారంతా కూడా ఆధిపత్య కొరకు యుద్ధం చేస్తున్నారండి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఉద్దేశంతో ప్రజెంట్ యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆనాడు కూడా వారి మధ్య కూడా అదే పరిస్థితి ఎదురైందండి. ఎవరు గొప్ప మనలో అనే ఆలోచన వచ్చినప్పుడు వారితో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి మాట చెప్పండి. 25వ వచనం చదువుతున్నానండి. ఆయన వారితో ఇట్లనను, అన్యజనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలనే ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. ఇక్కడ దేవుడు తగ్గింపు కొరకు మాట్లాడుతూ ఉన్నారండి. మనలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడిన, తన్ను తాను తగ్గించుకుని వాడిని దేవుడు హెచ్చిస్తాడండి ఒక సమయం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఎంతగా తగ్గింపు తత్వం కలిగి వారిగా మనం కనపడతామో దేవుడు మనల్ని అంతగా హెచ్చించడానికి ఇష్టపడతాడు. మనం ఎప్పుడైతే హెచ్చించుకోవడానికి ఇష్టపడే వారిగా ఉంటామో దేవుడు తగిన సమయం చూసి వారిని ఎక్కడ తగ్గించాలో ఆ సమయంలో తగ్గించేస్తాడండి.
కాబట్టి జాగ్రత్త. దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు తగ్గింపు తత్వం కలిగి ఉన్నట్లయితే తగిన సమయం అందు నేను మిమ్మల్ని హెచ్చిస్తా. ఆ మాటని ఇక్కడ తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ వారిని బలపరచడం కోసం ఆయన కొన్ని మాటలు వారితో చెప్పారండి. అంత మాత్రమే కాదు, ఆయన వారి యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మంచి మాట కూడా చెప్పాడు. మీ అందరినీ కూడా సాతానుడు పట్టుకోవాలని చెప్పి తను అడిగాడు, కానీ నేను ఆ ఛాన్స్ మాత్రం అతనికి ఇవ్వలేదు. మనల్లో కూడా చాలా సార్లు సాతానుడు మన జాగ్రత్తగా గనక, ఇంతకుముందు చెప్పాను కదండి, ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో పట్టుకుని జల్లించాలని చెప్పి, మనల్ని దేవునికి దూరపరచాలని చెప్పి. ఒక విషయం చెప్తానండి మీకు అర్థం అవడం కోసం. ఎగ్జాంపుల్, మనం ఎగ్జామ్ రాస్తున్నారు కదండి, ఇప్పుడు ఎగ్జామ్స్ టైమే కదా. ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయినట్ట, లేకపోతే అన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే మాత్రమే ఫెయిల్ అయినట్ల? ఒకసారి ఆలోచన చేయండి. 6 సబ్జెక్ట్ లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టేనండి. అన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అవ్వక్కర్లేదు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే టోటల్ మొత్తం అంతా ఫెయిల్ అయినట్టే. అట్ ద సేమ్ టైం మన జీవితంలో కూడా ఏ ఒక్క కార్నర్ లోనైనా సరే, అది మనం చూసే చూపులు కావచ్చు, మన యొక్క తలంపులు కావచ్చు, మన మాటలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఒకవేళ పైరూపము కాకుండా హృదయాంతరంగంలో ఒకవేళ దేవుని వ్యతిరేకమైన క్రియలు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనం ఫెయిల్ అయినట్లయితే, సాతానుకు ఒక ఛాన్స్ ఇచ్చేవారు ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని మనం కంప్లీట్ గా ఫెయిల్ చేస్తాడండి. చాలా జాగ్రత్త. అదే విషయాన్ని తన శిష్యులతో కూడా దేవుడు మాట్లాడుతూ చాలా స్పష్టంగా దేవుని రాజ్యం కొరకు చెప్తున్నప్పుడు, మిమ్మల్ని పట్టి జల్లించాలని, మీరు తప్పించబడకుండా ఉండడం కోసం నేను ఎంతగానో మీ కొరకు వేడుకున్నాను నా తండ్రిని అక్కడున్న వారందరితో చెప్తూ కూడా వారిని సిద్ధపరుస్తూ ఉన్నారండి. అలా చెప్తూ ఉన్నప్పుడు వారందరితో కూడా యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పేదలైతే అంటాడు కదా ఒక మంచి మాట, ఏమనంటే, అయ్యా వీరంతా ఎలాగొన్నా పర్లేదు కానీ, అప్పుడే చెప్పాడు దేవుడు తగ్గింపు కొరకు. కానీ పేతురు మాత్రం యేసుప్రభు వారితో మాట్లాడదంటాడు కానీ, వీరందరిలా మాత్రం నేనుండను, నేను నీ కోసం ఏదైనా చేస్తా, నీ కొరకు నేను ఎంతగానో తెగించి నేను నిలబడతా ప్రభు, ఏళ్ల వంటి వాడిని కాదు నేను అని యేసుప్రభు వారి దగ్గర తను కొంచెం చెప్పబోతున్నప్పుడు యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్తారండి ఒక మాట, ఏమనంటే, పేతురు నువ్వు ఈరోజు అంటున్నావు కదా నా దగ్గర, నువ్వు అంటున్నావు కదా గొప్పగా నా కొరకు ఏదో చేస్తాను, నా కొరకు నిలబడిపోతాను అంటున్నావు కదా, ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేనెవరో తెలియనని నువ్వు ముమ్మారు పొంకేంత వరకు తెల్లారదని చెప్పాడండి. కొన్నిసార్లు మనం కూడా దేవుడి సన్నిధిలో కొన్ని విషయాలు మనం గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని ఎదుట మనం కొన్ని మాటలు ఇచ్చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆయనకి అనేకమైన వాగ్దానాలు మనం చేసేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే, నువ్వు ఒట్టు పెట్టుకోవడానికి ముందు, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త. నువ్వు ఎంతటి వాడు ఏం చేయగలవో నీకు తెలియదు, కానీ దేవుడు సమస్తం తెలుసు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఎప్పుడు తగ్గింపు తత్వం కలిగిన వారు ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన సన్నిధిలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆలోచన లేకుండా పలకడం అనేది బహు ప్రమాదం అండి. కాబట్టి జాగ్రత్త, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సన్నిధిలో ఉన్నప్పుడు. అలా ఎప్పుడైతే ఉంటాం మనం క్షమించబడతాం, రక్షించబడతాం, ఆయన కృపను పొందుకోగలుగుతాం. ఇక్కడ పేతురు అయితే చెప్పేశాడు ఒక మాట, ఎవరు ఏమన్నా కానీ ప్రభువా నేను నీ కోసం చూడు ఎలా ఉంటానని చెప్పి. దేవుడు వెంటనే చెప్పాడు, నాయనా ముమ్మారు నువ్వు అబద్ధం ఆడకుండా నేను ఎవరో ఎరగను అని చెప్పేంత వరకు కోడుకోలేదు. ఆ తర్వాత చూస్తే కనుక అదే పరిస్థితి గుండా అతను వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం చూస్తే గనక తర్వాత 39వ వచనం నుంచి కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆయన గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన కొరకు ఉంటుందండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన యేసు ప్రభు వారు ఇక్కడ ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నారండి. తన శిష్యులను తీసుకువెళ్ళారు గెత్సేమనే తోటకి. అక్కడికి వెళ్ళి వారందరినీ ప్రార్థన చేయమని చెప్పారు. కానీ వారు ప్రార్థన చేయడానికి బదులుగా నిద్రపోయే పరిస్థితి. కానీ ఆ సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. ఆ మాట చదువుదామండి. 40వ వచనంలో మనం చూస్తాం, ఆ చోటుకు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి మన జీవితంలో. మనం చాలాసార్లు శోధించబడుతూ ఉంటాం, మనం చాలా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కొట్టబడుతూ ఉంటాం. కానీ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మన అటువంటి శోధనలో పడిపోకుండా ఉండాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థన చాలాసార్లు ఏం చేస్తుందంటే, మనకు కలిగిన శోధనలు జయించే విధంగా చేస్తుంది. మనం చాలాసార్లు శోధనలో పడిపోకుండా ఆ యొక్క ప్రార్థన మనల్ని కాపాడుతుందండి. మనిషికి ఇవ్వబడ్డ అద్భుతమైన ఆయుధం ఏంటంటే, సాతానుపై మన జయ జీవితం కావాలంటే కనుక మనం ప్రార్థనా పరులమై ఉండాలండి, ప్రార్థించేవారిగా ఉండాలి. మనం ఎంతగా ప్రార్థించేవారిగా ఉంటామో ప్రార్థనలో మనం జయ జీవితాన్ని చూడగలుగుతాం. మనం జాగ్రత్తగా చూస్తే ఎంతో మంది భక్తులు వారి జీవితంలో అనేకమైన బలహీనతలను వారు జయించడానికి ప్రార్థనను ఆశ్రయించినప్పుడు వారు ప్రార్థనలో జయ జీవితం చూశారండి.
మనం ప్రార్థించడం మాత్రమే కాదు, మన కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు, ఏదైనా పాపమునకు బానిసలైపోయిన వారు, దేవుడంటే ఎరగకుండా జీవిస్తున్నవారు, దేవుడు తెలిసి కూడా తప్పిపోయిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారిని ప్రార్థన ద్వారా మరలా వారిని సంపాదించగలుగుతామండి. ప్రార్థనలో వారిని మరలా దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతాం, దేవునిలో వారిని స్థిరపరచగలుగుతాం కూడా. మీకు అర్థమవడం కోసం ఒక విషయం చెప్తానండి. అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ అగస్టిన్ తన ఇంట్లో ఉన్న పని మనిషితోనే పాపం చేసేవాడు. ఆ విషయం వాళ్ళ యొక్క తల్లి గారికి తెలిసినప్పుడు ఆ తల్లి బహుగా రోధించేది, బహుగా ఏడ్చేది. తన కుమారుడికి ఎంత బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినా తనలో మార్పు వచ్చేది కాదండి. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఎంతగా ప్రార్థించేదంటే కన్నీటితో తన కుమారుడి యొక్క మార్పు కొరకు ప్రతి దినము ప్రార్థన చేసేది. ప్రతి దినము దేవుడి సన్నిధిలో వేడుకునేది, దేవుడిని అడిగేది, ప్రభా నా కుమారుని రక్షించయ్యా, నా కుమారుడు ఈ విధమైన పాపంలో పడిపోయాడు, ఆ పాపం నుంచి నా కుమారుణ్ణి విడిపించు ప్రభా, నా కుమారుని లేవనెత్తు ప్రభా అని ప్రతి దినము కన్నీటితో తల్లి ప్రార్థన చేసేదండి. అలా ప్రార్థన చేయగా ఒక రోజు దేవుడు ఆ యొక్క కుమారుని పట్టుకున్నాడు. ఆ కుమారుడు మెల్లమెల్లగా తన కలిగిన ఒక్కొక్కటిగా తన కలిగిన ప్రతి బలహీనతను విడిచిపెట్టాడండి. ఎంతగా విడిచిపెట్టాడంటే ఆ యొక్క కుమారుడు ఒక సమయంలో ఆ యొక్క అగస్టిన్ అనే పేరుకి ముందు సెయింట్ అనేది యాడ్ చేయబడిందండి. పరిశుద్ధుడైన అగస్టిన్. అంతగా తన జీవితంలో దేవుడు మార్పును దయచేశాడు. తను జీవితంలో దేవుడిచ్చిన మార్పును బట్టి అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేకమైన చోట్లకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నప్పుడు అనేక మంది మార్పు చెందేవారు. అలా మార్పు చెందుతున్న క్రమంలో ఒకనొక సమయంలో అతడు తన కలిగి ఉన్న ఆ యొక్క పనినంతటిని ముగించుకుని తనకి ఏదైతే బాధ్యతడో అక్కడ సువార్త ప్రకటించి దేవుని యొక్క వార్తను ప్రకటించి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఒకనొక సమయంలో ఏ పని పిల్లతో అయితే తన పాపం చేశాడో అదే పని పిల్ల మరలా కనిపించిందండి. కనిపించి దూరం నుంచి తనతో మాట్లాడుతున్నదంటే, అయ్యో అగస్టిన్ నేను గుర్తున్నానా, నేను అగస్టిన్ నేను అని తన ఐడెంటిటీని రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అగస్టిన్ ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమన్నాడంటే, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు బ్రతుకున్న అగస్టిన్ ఆ అగస్టిన్ కాదు, ఈ రోజు నువ్వు చూస్తున్న అగస్టిన్ ఆ పాపిస్ట్ అగస్టిన్ కాదు, పరిశుద్ధుడైన అగస్టిన్. ఆ పాపిస్ట్ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పాడంట. అంతగా తనలో మార్పు రావడానికి ఒక రోజు తన సాక్ష్యం చెప్తున్నాడు, ఈ మాట పంచుకున్నాడు. ఏంటంటే, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను యేసు ప్రభు వారి పాదాల చెంత కొట్టుకుంటూ వచ్చానని చెప్పాడు. చాలా అద్భుతమైన మాట కదండి. నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను యేసు ప్రభు వారి పాదాల చెంతకు కొట్టుకుంటూ వచ్చి నేను రక్షించబడ్డాను అని చెప్పాడంట. మన యొక్క ప్రార్థన మన కుటుంబంలో మార్పు తీసుకురాగలదండి. మనం చేస్తున్న కన్నీటి ప్రార్థన, మనం చేస్తున్న ఉపవాస ప్రార్థన, మనం దేవుని సన్నిధిలో కారుస్తున్న ఆ యొక్క కన్నీరు, మనం విలపిస్తున్న విలాపాలు దేవుడు గమనించినప్పుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉండలేడండి. తప్పకుండా మన కుటుంబంలో ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయంలో అయితే కుటుంబం ఇప్పటికే బలహీన పడిపోయిందో ఆ విషయంలో దేవుడు మళ్ళా బలపరచగలడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఇక్కడ అదే శిష్యులతో చెప్పాడండి. ఆయన చెప్పారు, మరలా వెళ్ళి అక్కడ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే ఆయన చెమట రక్తముగా మార్చబడేంతగా అంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత వారంకా నిద్రించడం చూసి మరలా వచ్చి చాలు ఇంకా నడండి మనం వెళదాం అని వాళ్ళతో చెప్పి వారిని తీసుకొచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభు వారు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాటను మనం గమనించగలదు. ఏంటంటే, నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక. చాలా అద్భుతమైన మాట అండి. ఈ మాట ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, మన జీవితంలో కూడా చాలా విషయాలు మనం అడుగుతూ ఉంటాం, చాలా విషయాల నిమిత్తమే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక మంచి మాట అడగాలండి. ఏమనంటే, ప్రభువా నా చిత్త ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారం నాకు దయచేయి, నీ ఇష్ట ప్రకారం నాకు ఇవ్వి. ఇది ఏ తండ్రినైనా చాలా సంతోషపరుస్తుందండి. మీ బిడ్డకి మీరు ఒకటి ఇవ్వాలి అని ఆలోచన కలిగి ఉన్నారు, కానీ ఆ బిడ్డ వచ్చి తన ఇష్టం చెప్పకుండా నాయన నీ ఇష్టమే నాకు ఇష్టం అన్నదనుకోండి, ఆ తండ్రి అంత సంతోషపడతాడండి. ఆ తండ్రి బహుగా ఆనందపడిపోతాడు, ఏ తండ్రి అయినా సరే. అట్ ద సేమ్ టైం తన తండ్రిని సంతోషపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే మాట అడుగుతున్నారు. ఆయన నా ఇష్టం చొప్పున కాదు, నీ చిత్తము చొప్పున దేని దయచేయి. ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఒక సేవకుడు, మనం దేవుణ్ణి వెళ్ళి అదివి ప్రభువా ఇదివి ప్రభు అని అడగడానికి బదులుగా ఒక వైట్ పేపర్ తీసుకుని దాని కింద సంతకం పెట్టి, ప్రభువా నువ్వు ఏది చెప్తే నేను చేస్తాను అని మనం గనక రాసి సంతకం పెట్టి ఇవ్వగలిగినట్లయితే ఆయన బహుగా సంతోషపడతాడంట. ఎందుకంటే ఆయన చిత్తం చేయడానికి మనం ఇష్టపడుతున్నాం, మన ఇష్టాన్ని ఆయన చేయమని చెప్పట్లేదు.
ప్రభా నీ చిత్తం నేను చేస్తాను, నీకు ఏది ఇష్టమో నాకు చెప్పు, ఆ చిత్త ప్రకారంగా నేను చేస్తాను. ఎస్పెషల్లీ మాట ఎవరికి చెప్పాలంటేనండి, ఎవరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఎస్పెషల్లీ ఎవరైతే వివాహానికి సిద్ధపడుతున్నారో, సమయం సందర్భంగా చెప్తున్నాను, ఎవరైతే వివాహానికి సిద్ధపరచబడేవారు ఎవరన్నా ఉన్నట్లయితే వారు ఈ ప్రార్థన చేయండి. మీ ఇష్టం చొప్పున అడగండి. ఎందుకంటే మన జీవితంలో దేనైనా మార్చొచ్చు. మీకు ఉద్యోగం ఇష్టం లేదా మార్చొచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం ఇష్టం లేదా మార్చొచ్చు, మీకు ఏదైనా ఇష్టం లేదని మార్చొచ్చు. కానీ వివాహం ఒకసారి జతపరచబడితే లైఫ్ టైం అండి, దాన్ని మార్చలేము మనం. కాబట్టి ఆ విషయంలో దేవుడిని అడగండి, ప్రభువా నీ చిత్త ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా, నీ ఉద్దేశం చొప్పున నాకు నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే. ఈ మాట అంత డేరుగా నువ్వు ఎలా చెప్తున్నావు బ్రదర్ మీరు అడిగితే, నేను దేవుడిని అదే అడిగాను ఆ సమయంలో. ప్రభు నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటా, నువ్వు ఎవరిని అంటే వాళ్ళనే చేస్తా, వాళ్ళని చేసుకుంటా. అలాగే చెప్పారు, అలాగే అడిగానంటే దేవుడు అలాగే ఇచ్చాడు నాకు. అందుకే మీరు ధైర్యంగా ఈ మాట మీ మంచిలో చెప్పగలుగుతున్నాను. మీరు అడగండి, దేవుడు మీకు ఏది శ్రేష్టమో, ఏది తన ఉద్దేశము, ఏది తన చిత్తమో దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అది మన జీవితంలో శ్రేష్టమైనది. ఇక్కడ శిష్యులతో కూడా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనకు కూడా నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆయన చిత్త ప్రకారంగా మనం ఏది అడుగుతామో, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక, నా ఇష్టం కాదు నీ చిత్తమే అని యేసు ప్రభు వారు అన్నారండి. అదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆ తర్వాత కనుక 47వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూస్తే, యేసు ప్రభు వారిని బంధించిన సందర్భాన్ని మనం చూస్తామండి. వారు వచ్చి ఆయన్ని పట్టుకోవడం కోసం, ఆ యొక్క ఇస్కరియోతు యోధా వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు, అక్కడున్న వారు అందరూ వచ్చి పట్టుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు ఒక మాట ఏమనంటే, చూడండి 52వ వచనంలో, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చిదరా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకున్నదైతే మీ గడియ అంధకార సంబంధమైన అధికారమును అనను. అక్కడ మనం చూస్తే కనుక యేసు ప్రభు వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, మనం అనుకుంటాం చాలాసార్లు మన జీవితంలో చేస్తుంది మన ఇష్ట ప్రకారం అని కాదండి. ఒకసారి మనం దేవుని చెంత, దేవుని చిత్త ప్రకారంగా మనం గనక ఆయన చేతిలో గనక మనం చేసినట్లయితే, ఎప్పుడు వేసాం బ్రదర్ మన చేతిలో చేయని కనుక మీరు అనుకుంటే గనక, ఎప్పుడైతే మనం రక్షణ పొందుతున్నామో అప్పుడు మనం దేవునికో మాట ఇస్తున్నామండి, ప్రభా నీ రాకడ పర్యాంతం వరకు నేను నీ సాక్షిగా జీవిస్తా అని మనం దేవునికి మాట ఇచ్చాం కదండి. మనం సీరియస్ గా తీసుకోకపోవచ్చాము, కానీ దేవుడు చాలా సీరియస్ తీసుకుంటాడండి. ఆయన మనం చేపట్టుకుంటాడు. ఆ సమయంలో మనకు పరిశుద్ధాత్ముడిని సంచకరువుగా అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని ప్రతిసారి లీడ్ చేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని నడిపించడం మొదలు పెడతాడు. ఆయన మనల్ని ఎడబాపడు. మనం ఏదన్నా ఒక కూడని మార్గంలో వెళ్తే కనుక ఆయన చేపట్టి మరలా వెనక్కి తీసుకురావడం కోసం ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అనేకమైన విషయాలు తన కృప చూపిస్తూ ఉంటాడు. మనం తెలియని మార్గంలో వెళ్తే కనుక ఆయన వంకర మార్గాలను తిన్నగా చేస్తూ ఉంటాడండి. ఆ విధంగా మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం మన ఇష్టం చేస్తున్నామని, లేదండి, దేవుని చిత్త ప్రకారంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అదే మాటని ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ అంటున్నారు యేసు ప్రభు వారు ఏంటంటే, మీరు అనుకుంటున్నారు కదా మీ ఇష్టం ఏదో చేస్తున్నాను కాదు, అంధకార సంబంధమైనవి ఈ సమయంలో ఇది ఒక అధికారం దేవుడు ఇచ్చాడు కాబట్టి జరుగుతుంది అని అక్కడ ఉన్న వారితో చెప్తూ ఉన్నారండి. అందుకనే ఆయన వెంటనే వారికి లోబడ్డాడు. అక్కడ మనం చూస్తే పేతురు కూడా తొందరపడి ఒక వ్యక్తి యొక్క చెవిని తెగనరికే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు వారిని యొక్క కత్తిని లోపల పెట్టిన ఆయన, నేను అనుకుంటే కనుక నా తండ్రి ఏదైనా చేయగలడు నా కోసం, కానీ నేను ఈ సమయంలో నా యొక్క తండ్రి మాటకి నేను లోబడాలి అనే ఒక విషయాన్ని అక్కడ తన శిష్యులకు కూడా నేర్పించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతామండి. దేవుడు కూడా మనకు అదే నేర్పిస్తున్నాడు ఈరోజు. ఆయన చిత్తమునకు మనం లోబడితే మనకు ఆశీర్వాదం అండి. మనం ఆయన చిత్తానుసారంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మనకు ఆశీర్వాదం. మన చిత్తం చేస్తే మనం ఆశీర్వదించబడలేమండి. ఆయన చిత్తం చేయడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మీకు అర్థమవడం కోసం ఒక భయంకరమైన కష్టమైన ఒక విషయం చెప్తానండి. ఏంటంటే, ఒకనా సమయంలో నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఎవరైతే ఉన్నారో నా యొక్క స్నేహితులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దానిలో ఒక స్నేహితుడు RS లో వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఒకసారి నా మీద ఏదో విషయంలో కోపం వచ్చి మాట అనేసాడు తొందరపడి. ఏమనంటే, కొంచెం కష్టంగా ఉంటది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమన్నాడంటే, మేము గుళ్ళకి ఎందుకు వెళ్తామో మాకు తెలుసు, కానీ మీరు చర్చలకు కూడా ఎందుకు వెళ్తారో నాకు తెలుసు అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ ఆ మాట వినడానికి. ఏం తెలుసు నీకు అని అడిగాను. అడిగితే, మేము ఎంగేజ్ లో ఉన్నాం, ఇది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అండి జరిగిన విషయం. అప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, మేము అమ్మాయిల వెంట పడడం కోసం మేము గుళ్ళకి వెళ్తాము, మీరు ఎందుకు వెళ్తారన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, నేను తనని తిట్టాలి అనడం కోసం సిద్ధపడుతున్నాను, కానీ లోపల నుంచి ఒక మాట నేను చాలా స్పష్టంగా వినగలుగుతున్నాను. నా కుమారుడు నోరు మూసుకుని ఉండు. ఎంత కష్టం అండి, వినడానికి ఎంత కష్టం ఉంది. నాకు చాలా కష్టంగా ఉంది ఆ మాట. నోరు మూసుకుని ఉండు, ఒకే మాట లోపల చాలా స్పష్టంగా వినగలుగుతున్నాను ఆ స్వరాన్ని.
నువ్వు నోరు ముయ్యి అంతే. ఎలా నోరు మూసుకోమంటావు ప్రభు? వాడు ఏమన్నాడు తెలుసా, ఎంత మాట అన్నాడో తెలుసా, నీ మా అని నాకు చాలా లోపల వచ్చేస్తున్నాయి. కానీ వస్తున్నా సార్, నోరు మొయ్యి, సైలెంట్గా ఉండు. నేను సైలెంట్గా ఉండడం చాలా కష్టంగా అనిపించిందండి. కానీ ఇంటికి వచ్చి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేశాను. రాత్రి ఎంతసేపు ప్రార్థన చేశాను, ప్రభు నోరు నొక్కేసినట్లుగా ఎందుకు నన్ను మౌనంగా ఉండమన్నాడు. ఆడికి అద్భుతమైన సమాధానం ఇవ్వడం కోసం నాకు అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. నువ్వు ఎందుకు మౌనంగా ఉండమన్నావు, ఎందుకు మౌనంగా ఉండ? రాత్రి అంతా ఏడుస్తూ చాలాసేపు ప్రార్థన చేసి ఎప్పుడు పడుకున్నానో తెలీదు. ఉదయాన్నే మాకు మార్నింగ్ ప్రార్థన ఉంటుందండి, ఆ ప్రార్థన కూడా అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ రోజు నెక్స్ట్ డే నేను వెళ్ళి మా ప్యానల్ అందరూ కూర్చున్నప్పుడు నా స్నేహితుడితో పాటు ఇంకొక 5 కూర్చున్నారు. నా స్నేహితుడు తనతో పాటు ఇంకో 5 కూర్చున్నారు. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బైబిల్లో. వాటి కొరకు నాతో మాట్లాడుతూ, మీరు ప్రసాదం ఎందుకు తినరు, మేము మాకు ఎలా చెప్తున్నారు, వాటి ఉద్దేశం ఏంటి, అసలు ఏముంటది దానిలో అంటే, నేను వారికి ఆ స్నేహితునితో పాటు ఇంకో 5 సువార్త చెప్పగలిగానండి. ఆ రోజు ఆ సువార్త చక్కగా దేవుడు అసలు ఎందుకు ఈ లోకానికి రాగలిగాడు, ఎందుకు ఆయన ఇక్కడ మరణించాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు అన్న విషయాలు నేను చెప్తున్నప్పుడు ఈ స్నేహితుడు ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. చాలా మౌనంగా చెప్తున్నదంతా టాప్ టు బాటం మొత్తం వినగలిగాడండి. లాస్ట్ లో తను చెప్పిన ఒక మంచి మాట అండి తెలుసా, నిన్న నీతో మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉండుండకపోతే ఈ రోజు నువ్వు ఒక్క మాటని మాట్లాడినిచ్చేవాడిని కాదు, ఒక్క మాట కూడా నేను మాట్లాడినప్పుడు మొత్తం డిస్టర్బ్ చేసేవాడిని. నువ్వే అంత మౌనంగా ఉన్నప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉండలేను అన్న హృదయానికి అనిపించి, నువ్వు ఇప్పుడు చెప్తున్నంతసేపు నేను మౌనంగా ఉన్నాను అన్నాడు. నాకు ఆ రోజు అర్థమైందండి, మనం కొన్నిసార్లు మన ఇష్టం చేయాలనుకుంటాం, కానీ దేవుడి చిత్తం ఏంటో గ్రహించగలిగితే కనుక దాని వెనక అద్భుతమైన ఆశీర్వాదం దాగుంటుందండి. ఆ రోజు 5 నేను సువార్త చెప్పగలిగాను. ఎక్కడ నేనున్న చోటే అన్యుల మధ్యలోనే దేవుడి నామాన్ని గణపరుస్తూ 5 సువార్త చెప్పగలిగాను. కారణం ఏంటంటే, దేవుడు మూసుకో అన్నప్పుడు మూసుకున్నాం అనుకోండి, మనకి దాని వెనక గొప్ప దేవుని ఉంటుంది. దేవుడు మాట్లాడమన్నప్పుడు మన దగ్గర మాట్లాడలేకపోయినా పర్లేదు, జస్ట్ లేసి ఉంచుంటే చాలు, ఆయన మాట్లాడతాం మన ద్వారా. ఆ రోజు ఆ పాఠం దేవుడు నన్ను నేర్పించాడు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకు కూడా దేవుడు ఇదే మాటలని మనతో ఆయన అంటున్నాడు, బంధించబడవలసిన సందర్భం అది, మీరెవ్వరు ఏమనుకున్నా సరే అది జరుగుతుంది. అదే జరిగిందండి. వారందరూ వచ్చారు, ఆయన బంధించారు. ఆ విధంగా ఆయన బంధించిన తర్వాత ఆయన తీసుకువెళ్ళిపోతున్నప్పుడు పేతురు ఆల్రెడీ అంత ముందు బొంకాడు కదండి, చెప్పాడు కదా, నేను ఏమైనా సరే ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పాడు కదా. దానికి సందర్భం కూడా దేవుడు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తే, ఈ యొక్క 22వ అధ్యాయంలో 54వ వచనం నుంచి 62 వచనాల మధ్యలో కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా పేతురు పశ్చాత్తాపడే విధంగా అతను చెప్పిన మాటకి, ఏ మాటలైతే తన శిష్యుడు తన యొక్క మాస్టర్కి చెప్పాడో వాటి విషయంలో దేవుడు ఏదైతే జరిగించాలనుకున్నా జరిగించినప్పుడు అతను పశ్చాత్తాపడినట్లుగా అక్కడ దేవుడు తన యొక్క చిత్తం ఏంటో నెరవేర్చినట్లు కూడా మనం చూడగలుగుతాం. ఈ మాటలు అతను పశ్చాత్తాపడిన తర్వాత తనైతే మాట్లాడేశాడు తొందరపడక మాట, కానీ ఏదైతే యేసు ప్రభు వారు తన జీవితంలో జరుగుతుందని చెప్పాడో అదే జరిగినప్పుడు అతను పశ్చాత్తాపడినట్లుగా. మన జీవితంలో కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, ఆ తర్వాత మనం పశ్చాత్తాపడుతుంటాం కూడా. ఈ విషయం కూడా మనం జాగ్రత్తగా గ్రహించాలండి కొన్నిసార్లు. అందుకే దేవుని సన్నిధిలో మనను ఏది పడితే తొందరగా పలికే వారికి ఉండడానికి వీల్లేదు. ఆయన మౌనంగా ఉండమన్నాడా, మౌనంగా ఉండాలి. మాట్లాడమన్నాడా, నీకు ఏ ధైర్యం లేకపోయినా పర్లేదు, నీ నోట ఏ మాట లేకపోయినా పర్లేదు, నుంచుంటే చాలు నీ పక్షం ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఏ మాటల సమయంలో మాట్లాడాలి మనకు తెలియదు, ఆయన మాట్లాడిస్తాడండి. ఆ మాటలు మనం 62వ వచనం వరకు మనం చూడగలుగుతాం. ఆ తర్వాత కనుక చూస్తే కనుక ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చినట్లుగా, ఎందుకంటే ఇదంతా జరగవలసి ఉంది. ఎందుకంటే మనందరూ రక్షించబడాలంటే ఆయన శిలువ మరణం పొందాలి, మనందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన కార్చాలి, మనందరినీ ఆ యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధులుగా తీర్చాలి. ఆ యొక్క చిత్తము అది జరగవలసి ఉందండి. అందుకని ఆ యొక్క తీర్పుకు ఆయన అప్పగించుకున్నారు. నిజం చెప్పాలంటే అందరూ అనుకుంటా, మనం సాతాను కూడా అదే అనుకున్నాడండి. ఏమనంటే, నేను చంపేస్తున్నా, ఇక్కడతో ఆయన మరణిస్తాడు, ఇక్కడతో ఆయనకు అన్యాయ తీర్పు చేస్తున్నా, నేను అనుకున్న ఎవరినైతే ప్రోత్సహించిన వాళ్ళందరూ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆయన యొక్క చిత్తం అక్కడ నెరవేర్చబడుతుందండి. వారంతా కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతగా ఎన్ని మాట్లాడుతున్నా సరే ఆయన మౌనంగా ఉండి, వదకు తేబడిన గొర్రె పిల్లగా, మనం మొదట చదవం కదండి, పస్కా పశువుని ఏ విధంగా అయితే వధించడానికి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆయన కూడా ఆ విధంగానే మౌనంగా వచ్చి దాని అంతటికి కూడా సమాధానంగా సైలెంట్ గా ఉండి దానికి తన్ను తాను అప్పగించుకున్నారండి. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం అప్పగించుకునే వారిగా ఉంటామో, ఆయన ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకునే వారిగా ఉంటామో, ఆయన ఏ విధంగా అయితే తన కుమారుని హెచ్చించాడో, కుమారుని దీవించి అనేక మందికి దీవెనకరంగా ఆయన మలిచాడో,
మనం కూడా ఆయన చిత్తానికి చేతులకి అప్పగించుకున్నట్లయితే మనల్ని కూడా దీవిస్తాడండి. అనేక మందికి మన జీవితాలను దీవెనకరంగా మారుస్తాడు. అట్టి కృప, దీవెన, ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ నాయన, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క లూకా సువార్త 22వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క విత్తబడిన ఈ యొక్క వాక్యమును మా హృదయంలో ప్రభు భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. సాతాను దొంగలించకుండా ప్రభు